ఏఐతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఏఐ యూజ్ చేసి మన ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే అవుట్కమ్స్: ఏఐ కంటెంట్ రైటర్ జాబ్స్, ఏఐ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఏఐ ఇమేజ్ ఎడిటర్ లేదా డిజైనర్, ఏఐ చాట్ బోట్ ట్రైనర్. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అడిగితే గానీ ఏఐ ఆన్సర్ ఇవ్వదు. అలాంటిది ఏది ఎలా అడగాలి, ఏఐతో ఎలా సాగాలి అని క్లుప్తంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లెట్స్ రోల్ ద ఇంట్రో. సెగ్మెంట్ 1, ఏఐ కంటెంట్ రైటర్ జాబ్స్. ఏఐతో మనం కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని హ్యూమనైజ్ చేసి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక కంటెంట్ ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ రాయాలనుకుంటున్నారు. ఆ కంటెంట్ని మీరు ఏఐ యూజ్ చేసి జనరేట్ చేసి ఆ కంటెంట్కి కొంచెం హ్యూమనైజ్ టచ్, అంటే ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే మీకు సంబంధించినంత వరకు మీకు కూడా ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్ని కంటెంట్లో ఇంక్లూడ్ చేసి దాన్ని కంప్లీట్లీ హ్యూమనైజ్ చేసి మీరు ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇన్స్టాగ్రామ్ చెప్తున్నాను, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఎర్న్ చేసుకునే విధంగా. అంటే మీరు పెట్టే కాంటెంట్కి వాళ్ళు ఖచ్చితంగా మనీ పే చేస్తారు. అటువంటి ప్లాట్ఫామ్స్లో మీ కంటెంట్ని అప్లోడ్ చేయడం వల్ల మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. సెగ్మెంట్ 2, ఏఐ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్స్. ఏఐ ఎంత అడ్వాన్స్ అయినా సరే దానికి ఒక వాయిస్ అయితే కావాలి. అంటే ఒక ఏఐతో మనం మాట్లాడేటప్పుడు ఆ ఏఐ మనకి హ్యూమన్ లా రెస్పాండ్ అవ్వడానికి దానికి ఒక వాయిస్ కావాలి, దానికి జనరలైజ్ స్టేట్మెంట్స్ కావాలి. మీరెందుకు ఏఐ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవ్వకూడదు? ఒక షిన్చాన్ అనే క్యారెక్టర్కి ఒక హ్యూమన్ వాయిస్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆ షిన్చాన్కి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అలాగే ఏఐకి మీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా మేబీ మీ వాయిస్ కూడా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వచ్చేమో చెప్పలేము. సో ఏఐని హ్యూమనైజ్ చేయడానికి వాళ్ళు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల కోసం వెతుకుతూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాయిస్కి యూనిక్నెస్ అనేది ఉంటుంది. సో మీ యూనిక్ వాయిస్ని మీరు చూపించుకోవాలి, దాన్ని ఒక జాబ్ ఆపర్చునిటీలా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని ట్రై చేయండి. దీనికోసం మీకు కావాల్సిందల్లా ఒక సైలెంట్ ప్లేస్, ఒక మంచి మైక్. సెగ్మెంట్ 3, ఏఐ ఇమేజ్ ఎడిటర్ లేదా డిజైనర్. ఏఐ ఇమేజ్ ఎడిటింగ్కి అండ్ డిజైనింగ్కి మీకు ఖచ్చితంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఒక ఏఐకి ఏ విధమైన ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకోవాలి అనేది మీకు తెలిసినప్పుడు మీకు చాలా సెకండ్స్లో పని అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు ఒక డిజైన్ కావాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ని మీరు షోకేస్ చేయాలనుకుంటున్నారు. ఎటువంటి ప్రాంప్ట్ మీరు ఏఐకి ఇస్తే ఏఐ మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసి విత్ కలర్స్, ఫాంట్స్, టెక్స్ట్ అన్ని కలిపి మీకు ఇస్తుంది అనేది మీకు తెలిసినప్పుడు మీరు వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అండ్ జనరేట్ చేసే ఇన్కమ్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. ఏఐని యూజ్ చేసి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం. అండ్ మీరు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీలైతే నేర్చుకోండి. కమింగ్ ఫ్యూచర్ లో ఏఐ యూజ్ చేసి ఇమేజ్ డిజైనింగ్ అండ్ ఇమేజ్ ఎడిటింగ్ కి చాలా డిమాండ్ రాబోతుంది అండ్ మీ డిజైన్స్ ని బయటికి చూపించడానికి ట్రై చేయండి. సెగ్మెంట్ 4, ఏఐ చాట్ బోట్ ట్రైనర్స్. ఎంత పెద్ద ఏఐ అయినా సరే మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేయలేకపోతే ఆ చాట్ బోట్ అనేది యూజ్లెస్. సో ఈ చాట్ బోట్ ఆన్సర్స్ ని వీలైనంత వరకు ఎఫిషియెంట్ గా ఉంచడానికి ఏఐ చాట్ బోట్ ట్రైనర్స్ అనే వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి ఎంత యాక్యురేట్ గా మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం అనేది ఈ ఏఐ చాట్ బోట్ ట్రైనర్స్ పని. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని అనలైజ్ చేసి మీరు ప్రీవియస్గా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ కి మీరు ఏ టైప్ లో ఆన్సర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది తెలుసుకొని అదే టైప్ లో మీకు నెక్స్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ఏఐ చాట్ బోట్స్ ని ట్రైన్ చేయడాన్ని ఏఐ చాట్ బోట్ ట్రైనింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ట్రైనర్స్ కి, ట్రైనింగ్స్ కి ఆల్రెడీ చాలా డిమాండ్ ఉంది. మీరు ఇప్పటికీ ఇదే ఫీల్డ్ లో ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా ట్రైనింగ్ ఇచ్చే జాబ్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి పర్టికులర్ ఆఫీసెస్ ఏమి ఉండవు, ఇది ఫ్రీలాన్స్ వర్క్స్ ఇవి. సో ఇటువంటి ఫ్రీలాన్స్ వర్క్స్ కోసం మీకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ట్రై టు ఫైండ్ ద రైట్ వెబ్సైట్ బై యూజింగ్ ఏఐ యూజ్ చేసి ఇటువంటి చాట్ బోర్డ్స్ లేదంటే ఇటువంటి ట్రైనర్ జాబ్స్ ఎక్కడ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ మీకు పే చేస్తారు అనే విషయాలు మీరు తెలుసుకొని అక్కడ మీ టాలెంట్ ని షోకేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ నాలెడ్జ్ లైబ్రరీకి నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ ఏఐ జాబ్ ట్రై చేయాలని ఉంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.